కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ గురించి క్రికెట్ అభిమానులందరికీ తెలిసి ఉంటుంది. ఆ మ్యాచ్లో వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్లు ఏకధాటిగా 2 రోజుల పాటు బ్యాటింగ్ చేసి చూపించిన పోరాటం, ఫాలో ఆన్ ఆడి టెస్ట్ మ్యాచ్ గెలిచి టీమిండియా సృష్టించిన చరిత్ర మనందరికీ తెలిసిందే. కానీ ఆ అద్భుతం వెనుక లక్ష్మణ్, ద్రావిడ్ల కష్టం, మ్యాచ్కి ముందు, మ్యాచ్లో వాళ్ళు అనుభవించిన నరకయాతన గురించి మాత్రం చాలామందికి తెలిసి ఉండదు. వరుసగా 16 టెస్టులు గెలిచి ఆ నెంబర్ను మరింత పెంచుకోవడానికే ఇండియాకు వచ్చామంటూ ఆసీస్ క్రికెటర్లు చూపించిన అహంకారానికి టీమిండియా బదులు తీర్చుకుంది. ఈ క్రమంలోనే కంగారుల వరుస టెస్టు విజయాలకు బ్రేక్ వేసిన కోల్కతా టెస్టు విజయం కోసం లక్ష్మణ్, ద్రావిడ్లు ప్రాణాలు పణంగా పెట్టిన ఆ క్షణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 3 టెస్టులు, 5 వన్డేల సిరీస్లు ఆడేందుకు స్టీవా కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా వరుసగా 15 టెస్టు మ్యాచ్లు నెగ్గింది. క్రికెట్ చరిత్రలో అదొక రికార్డు. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఎంత బలంగా ఉందో చెప్పేందుకు అది సరిపోతుంది. కానీ మరోపక్క టీమిండియా మాత్రం అంత బలంగా లేదు. స్టార్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కూడా జట్టులో లేడు. టీంలో ఉన్న స్పిన్నర్లంతా కలిసి కనీసం 10 టెస్టు మ్యాచ్లు కూడా ఆడలేదు. ఆ సిరీస్ కంటే ముందు హర్భజన్ సింగ్ రూడ్ బిహేవియర్ కారణంగా బ్యాన్ను ఎదుర్కొన్నాడు. కానీ భజ్జీ టీంలో ఉండాల్సిందేనని అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ పట్టుబట్టడంతో అతను టీంలోకి వచ్చాడు. అలా చూస్తుండగానే 2001 ఫిబ్రవరి 27న వాంఖడే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. అంతా అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి అర్వీర భయంకరమైన జట్టు ముందు టీమిండియా నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని క్రికెట్ అభిమానులు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. తొలి టెస్టు విజయంతో ఆస్ట్రేలియా విన్నింగ్ స్ట్రైక్ 16కి చేరింది. ఇక రెండో టెస్ట్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగింది. ఈ మ్యాచ్కి ముందు టీమిండియా పరిస్థితి మరింత దిగజారిపోయింది. ముంబై నుంచి కోల్కతా ప్రయాణంతో రాహుల్ ద్రావిడ్ జ్వరంతో మంచం పట్టాడు. మ్యాచ్కి 2 రోజుల ముందు వివిఎస్ లక్ష్మణ్కి వెన్నునొప్పి వచ్చింది. మ్యాచ్లో ఎలాగైనా ఆడాలని వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే అతని వెన్నుముక కాస్త పక్కకి వంగినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బెడ్ రెస్ట్ అవసరమని, ఇది మరింత తీవ్రమైతే చాలా కష్టమవుతుందని వైద్యులు హెచ్చరించారు. మిడిల్ ఆర్డర్లో ఎంతో కీలకమైన రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ల పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్కు పెద్ద దిక్కు లాంటి జవగల్ శ్రీనాథ్ చేతివేలి గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యారు. అసలే కుంబ్లే లేడని బాధపడిపోతుంటే ఉన్న ఒక్క సీనియర్ బౌలర్ శ్రీనాథ్ సైతం దూరం కావడంతో రెండో టెస్టులో టీమిండియా కనీసం పోటీ అయినా ఇస్తుందా అని అంతా అనుకున్నారు. కానీ అదృష్టం కొద్దీ ద్రావిడ్, లక్ష్మణ్లు 2 రోజులు రెస్ట్ తీసుకొని సరిగ్గా మ్యాచ్ రోజుకి రెడీ అయిపోయారు. తన కెరియర్లో ఫస్ట్ టైం రాహుల్ ద్రావిడ్ మ్యాచ్కి ముందు కనీసం బ్యాట్ పట్టుకోకుండా నేరుగా మ్యాచ్లోకి దిగేశారు. 2001 మార్చి 11న మ్యాచ్ మొదలైంది. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి అందరూ అనుకుంటున్నట్లుగానే ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆసీస్ కెప్టెన్ స్టీవా 110, మాథ్యూ హెడెన్ 97, జస్టిన్ లంగర్ 58 పరుగులతో చెలరేగి టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. భారత బౌలింగ్ ఎంత వీక్గా ఉందంటే ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జాసెన్ గిల్లెస్పీ 10వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 46 పరుగులు చేశాడు. గంగూలీ పట్టుబట్టి టీంలోకి తెచ్చుకున్న హర్భజన్ సింగ్ 7 వికెట్లతో రాణించి దాదా పరువును కాస్త నిలబెట్టాడు. తొలి ఇన్నింగ్స్కు దిగిన టీమిండియా 171 పరుగులకే కుప్పకూలింది. సచిన్ టెండూల్కర్ 10, కెప్టెన్ గంగూలీ 23, ఓపెనర్లలో సదన్న గోపన్ రమేష్ డక్అవుట్, శివసుందర్ దాస్ 20 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న రాహుల్ ద్రావిడ్ 25, వివిఎస్ లక్ష్మణ్ 59 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించారు. ఇక తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ చూసి వరుసగా రెండో ఓటమి కూడా ఖాయమని భారత క్రికెట్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు స్టేడియం నుంచి వెళ్ళిపోతున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం మ్యాచ్ను ఇక త్వరగా ముగించేసి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుందామని టీమిండియాను ఫాలో ఆన్ ఆడించారు. తొలి ఇన్నింగ్స్ తర్వాత ఫాలో ఆన్ ఆడుతూ వెంటనే రెండో ఇన్నింగ్స్ కోసం బరిలోకి దిగిన భారత జట్టు
115 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇక టీమిండియా ఎక్కువసేపు బ్యాటింగ్ చేసేలా లేదని ప్రేక్షకులు స్టేడియం నుంచి వెళ్లిపోవడం కూడా ప్రారంభించారు. సచిన్ మళ్ళీ 10, గంగోలీ 48 పరుగులు చేసి అవుట్ అయ్యారు. క్రీజ్లో వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ఇండియా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే క్రీజ్లో పాతుకుపోవడం తప్పితే వేరే దారి లేదు. దాంతో లక్ష్మణ్, ద్రావిడ్ అదే చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నా, షేన్ వాన్ బాల్ను గింగిరాలు తిప్పుతున్నా ఇద్దరూ అలాగే నిలబడ్డారు. మ్యాచ్ను త్వరగా ముగిద్దామనుకుంటే వీళ్ళిద్దరేంట్రా బాబు జిడ్డులా తగులుకున్నారంటూ ఆసీస్ ఆటగాళ్లు గొనగనం కూడా స్టార్ట్ చేశారు. ఆటతో కాకుండా మాటతో ప్రత్యర్థిని గెలకడం అలవాటైన ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ కూడా మొదలుపెట్టారు. అయినా కూడా ఏకాగ్రత దెబ్బతినకుండా లక్ష్మణ్, ద్రావిడ్ క్రీజ్లో పాతుకుపోయారు. ఒక సెషన్ ముగిసింది, 2 సెషన్లు ముగిశాయి. వాళ్ళిద్దరూ మాత్రం ఆడుతూనే ఉన్నారు. ఈ మ్యాచ్లో ఏదో జరగబోతుందని ఆసీస్ ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులకు కూడా అర్థమైపోయింది. ఖాళీ అయిన స్టేడియం మళ్ళీ నిండటం మొదలైంది. గంటల తరబడి బ్యాటింగ్ చేయడంతో అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు ఆటగాళ్లు ఎండవేడమికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ అయితే నరకం చూశాడు. ఎండవేడిమికి బాడీ డీహైడ్రేట్ అవుతుంటే ద్రావిడ్ ఎక్కడ ఏకాగ్రత కోల్పోతాడో అని లక్ష్మణ్ తరచూ అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. కాన్సంట్రేషన్ అస్సలు కోల్పోవద్దని చెప్తున్నాడు. ఆ మ్యాచ్లో ద్రావిడ్తో మాట్లాడినన్ని మాటలు తన కెరియర్ మొత్తంలో కూడా మాట్లాడలేదంటూ పలు సందర్భాల్లో లక్ష్మణ్ వెల్లడించాడు. ఎందుకంటే ద్రావిడ్ అవుట్ అయితే తర్వాత లక్ష్మణ్కు అండగా నిలుస్తూ వికెట్ కాపాడే వాళ్ళు వెనకెవరూ లేరు. అందుకే మ్యాచ్లో ఓడిపోకుండా ఉండాలంటే ద్రావిడ్ క్రీజ్లో ఉండాల్సిందే. ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడినట్లే మ్యాచ్లో మెల్లమెల్లగా టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. ఓటమి నుంచి తప్పించుకోవాలనే పట్టుదలతో బ్యాటింగ్ చేసిన లక్ష్మణ్, ద్రావిడ్లలో ఇప్పుడు మ్యాచ్ గెలవాలనే కసి పెరిగింది. ఆ కసితోనే తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా 2 రోజుల పాటు బ్యాటింగ్ చేశారు. ఏ మాత్రం తేడా కొట్టినా లక్ష్మణ్ వెన్నుముక పనిచేయదు. డీహైడ్రేషన్ ఎక్కువైతే ద్రావిడ్ ఆసుపత్రికి. అయినా కూడా ఇద్దరు మన దేశం కోసం, జట్టు పరువు కోసం ప్రాణాలు లెక్క చేయలేదు. లక్ష్మణ్ 452 బంతుల్లో 44 ఫోర్లతో 281 పరుగులు, రాహుల్ ద్రావిడ్ 353 బంతుల్లో 20 ఫోర్లతో 180 పరుగులు చేసి టీమిండియాకు మంచి ఆధిక్యం అందించారు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 171 పరుగులకే ఆల్అవుట్ అయిన టీమిండియా ఫాలో ఆన్ ఆడి రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 657 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లక్ష్మణ్, ద్రావిడ్ కసి పట్టుదల చూసి ఆసీస్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు మనుషులనే వాళ్ళు ఇలా ఆడతారా అనే అయోమయంలో రెండో ఇన్నింగ్స్కు దిగిన ఆసీస్ను హర్భజన్ సింగ్, సచిన్ టెండూల్కర్ తమ స్పిన్తో తిప్పేశారు. భజ్జీ 6, సచిన్ 3 వికెట్లతో చెలరేగి ఆసీస్ను 212 పరుగులకే కుప్పకొల్చారు. దీంతో టీమిండియా 171 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. లక్ష్మణ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయం చరిత్రలో నిలిచిపోయింది. అందుకు కారణం లక్ష్మణ్, ద్రావిడ్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భజ్జీ, సచిన్ పాత్ర కూడా ఉన్నా ఆసీస్ అహంకారంపై కొట్టింది మాత్రం ఆ ఇద్దరు దిగ్గజాలే. మరి ఒకవైపు ఆరోగ్యం సహకరించకపోయినా టీమిండియా కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆసీస్ వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ వారి గర్వాన్ని అణిచి చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే విజయం సాధించిన లక్ష్మణ్, ద్రావిడ్ల గొప్ప ఇన్నింగ్స్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.